ఇక రాజన్న సిరిసిల్లలో ప్రజా పాలనా దినోత్సవ వేడుకలు రాజకీయ వేడిని రగిలించాయి. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్కు జిల్లా కలెక్టర్ ప్రోటోకాల్ పాటించకపోవడం పెద్ద వివాదంగా మారింది. అయితే ఈ ఘటనపైన బీసీ సంఘం నేతలు కలెక్టర్ సందీప్ కుమార్ జూ పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయనపైన చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఫిర్యాదు చేశారు. నిన్న రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో ప్రజా పాలనా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. అయితే జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జూ ప్రోటోకాల్ను పాటించకుండా అవమానకరంగా వ్యవహరించారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ వ్యవహారంపైన యావత్తు జిల్లా వ్యాప్తంగా పెద్ద చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ఈ రోజు బీసీ సంఘం నేతలు కలెక్టర్ ప్రవర్తనపైన ఫిర్యాదు చేస్తూ ఎస్పీ మహేష్ గీతేను కలిశారు. కలెక్టర్ వ్యవహారం ప్రజా ప్రతినిధుల గౌరవాన్ని తక్కువ చేసి ప్రజలను అవమానించినట్లే అని బీసీ సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ పైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలా పెట్టి నిన్ననే పెట్టిండు ఇద్దరే వాళ్ళకే అంబేద్కర్ సంఘం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇమీడియట్ కొద్ది యాక్షన్ తీసుకోవాలని టోటల్ రాజన్న సిరిసిల్ల జిల్లానే పहली बार बीसी कैंडिडेट एमएलए हुआ पहली बार రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ప్రజాపాలన దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నటువంటి శుభ తరుణంలో